పార్టీలో సన్ స్ట్రోక్తో సంక్షోభంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు? పుత్రరత్నాలు చేస్తున్న మచ్చలకు కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుందా? తనయుల భాగోతాలతో ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు అంధకారం అవ్వబోతుందా? దీనిపై కారు పార్టీలో వినిపిస్తున్న కహానీలు ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ గులాబీ పార్టీని కొత్త తలనొప్పులు వేధిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల తనయులు చేస్తున్న పనులు అటు ఎమ్మెల్యేలకు ఇటు పార్టీకి ఇబ్బందులను కొనితేస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండేవారిని ఎన్నికల్లో గెలిపించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటే మరోవైపు పలువురు సన్ స్ట్రోక్లతో విలవిలలాడుతున్నారంట. తనయులు తెస్తున్న మచ్చతో రానున్న ఎన్నికల్లో అసలు సీటు వస్తుందో రాదో అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారంట. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కుటుంబం సూసైడ్ చేసుకున్న ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ పేరు సూసైడ్ నోట్లో ఉండడం టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఈ ఇష్యూపై విపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యే వనమాతో పాటు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. చివరికి వనమా సైతం తన కుమారుణ్ణి నియోజకవర్గంలో ఉంచనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఈ వివాదంపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లా నాయకుల నుంచి వివరాలు తెలుసుకుంటుందంట. జిల్లా నాయకులు కూడా రాఘవాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా టాక్. ఈ ఉదంతం 45 సంవత్సరాల వనమా రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బగా జిల్లా నేతలు చెబుతున్నారు. ఓవైపు ఎమ్మెల్యే వనమాకి ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు కొడుకు నిర్వాకంతో వచ్చే ఎన్నికల్లో ఆయనను పక్కకు పెట్టాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తన రాజకీయ వారసుడు అవుతాడు అనుకున్న రాఘవ నిర్వాకం అసలుకే ఎసరు తెచ్చిపెట్టిందని వనమా వెంకటేశ్వరరావు తెగ ఇదైపోతున్నారంట. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను తెరమీదికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక నియోజకవర్గాల్లో తనయుల వ్యవహారాలు తండ్రులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి, మరోవైపు పుత్రరత్నాలు చేస్తున్న పనులు వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. వారసులు చేస్తున్న ఆగడాలు, స్వీయ తప్పిదాలు వారి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో నెడుతున్నాయి. ఒక్క వనమా వెంకటేశ్వరరావుకే కాదు, టీఆర్ఎస్ లో చాలా మంది నేతలకు తనయుల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. కొందరి భాగోతాలు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారుతుంటే మరికొందరి వ్యవహారాలు నియోజకవర్గం స్థాయిలో చిలువలు పలువలు అవుతున్నాయి. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు జీవన్లాల్ వ్యవహార శైలి ఆ నియోజకవర్గంలో నెగిటివ్ చర్చకు దారితీస్తోంది. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే మంత్రి జోగురామన్న తనయుడు తెరచాటు రాజకీయాలు ఆయనకు మైనస్ గా మారుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలకు వారసుల పోటు తప్పడం లేదంట. నియోజకవర్గాల్లో తండ్రుల పేరు చెప్పి తనయులు చేస్తున్న ఆగడాలను టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. వారందరికీ వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే యోచనల్లో ఉన్నట్టుగా పార్టీలో ఇంటర్నల్ టాక్. తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించిన జగ్గారెడ్డి వివాదం ఢిల్లీకి చేరనుందా? వివాదానికి ఢిల్లీలోనే పరిష్కారం దొరకనుందా? అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీనియర్ నేతలతో భేటీ అయిన జగ్గారెడ్డి సమావేశాల వెనుక ఆంతర్యం ఏంటి? ఆ రహస్యం ఢిల్లీలోనే బయటపడనుందా? అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
తెలంగాణ కాంగ్రెస్లో రచ్చబండ రచ్చ చేస్తే క్రమశిక్షణ కమిటీ వ్యాఖ్యలు మరింత చిచ్చుపెట్టాయి. కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే సీనియర్ నేతలు మాత్రం నువ్వా నేనా అనుకునే స్థాయిలో విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన నేతలంతా జగ్గారెడ్డి వివాదంతో ఒకే తాటిపైకొచ్చారు. ఆ క్రమంలో గాంధీ భవన్ వేదికగా జరుగుతుంది అనుకున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ ని నిలదీస్తామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే వర్చువల్ మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా ఆ నేతలంతా రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ ని వెనుకేసుకొచ్చే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ సైతం రేవంత్ రెడ్డిని హెచ్చరించాల్సిన పరిస్థితిని సీనియర్ నేతలు తీసుకొచ్చారు. పీఏసీ సమావేశంలో నా తీరు నచ్చకపోతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో సీనియర్ నేతల్లో కలవరం మొదలయ్యింది. పార్టీకి ఫైర్ బ్రాండ్ గా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బయటికి వెళ్తే పార్టీకి నష్టమన్న ఆలోచనలో కాంగ్రెస్ సీనియర్ నేతలున్నారు. దీంతో ఉదయం నుంచి మాజీ పీసీసీ వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డిలు జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. వారంతా జగ్గారెడ్డి రాజీనామా అంశంపై కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రాబోతోందని, అందరూ కలిసి ముందుకెళ్దామని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా ఠాగూర్ స్వయంగా రేవంత్ రెడ్డిని మందలించడంతో సీనియర్లలో ఎనలేని ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. జగ్గారెడ్డితో జరిగిన ఈ వరుస సమావేశాల్లో రేవంత్ రెడ్డిని మరింత ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జగ్గారెడ్డి సంక్రాంతి తర్వాత ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ల అపాయింట్మెంట్లు కూడా కోరాలని చెబుతున్నారు. ఈ తతంగం వెనుక సీనియర్ నేతల హస్తముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డిని వెనుకుండి ఆ నేతలు నడిపిస్తున్నారనే ప్రచారానికి జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ నిర్ణయం బలం చేకూర్చిందంటున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని రచ్చ ఢిల్లీకి చేరనుంది. మరి జగ్గారెడ్డి ఢిల్లీలో ఏం బాంబు పేల్చుతారో అనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. టీఆర్ఎస్ బీజేపీల మధ్య జరుగుతున్న వార్ వెనుక అసలు వాస్తవం ఏంటి? ఇరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం వెనుకున్న మతలబేంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ను సైడ్ ట్రాక్ చేసేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడల్లో భాగమేనా? ఆ క్రమంలో తెలంగాణ రాజకీయాలు ఏ టర్న్ తీసుకోనున్నాయి? బీజేపీ జోష్పై గులాబీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా మారాయి. ఇప్పుడు పొలిటికల్ సీన్ అంతా బీజేపీ చుట్టే తిరుగుతోంది. రోజుకో ఇష్యూతో కాషాయ పార్టీ టీఆర్ఎస్ ను బేజారు చేస్తోంది. దీంతో రాజకీయ చర్చంతా బీజేపీ సెంట్రిక్ గా నడుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు గట్టి బలమున్నా ప్రజల్లో కాంగ్రెస్ పోరాటాలు చర్చనీయాంశం కాలేకపోతున్నాయి. దీనికంతటికీ గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలే కారణమన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి బోటాబోటీ మెజార్టీతో ఏర్పడింది. 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం మంచి మెజార్టీతో అధికారంలోకొచ్చింది. అయితే రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం స్వీయ తప్పిదాలతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతంగా చేయించుకున్న సర్వే రిపోర్టులు కూడా అలాగే వస్తుండటంతో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ తన మార్క్ రాజకీయాలకు పదును పెట్టారంటున్నారు.
రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకత పెరిగినా మరోసారి అధికారం కోల్పోకుండా ఇప్పటి నుంచే సరికొత్త రాజకీయ ఎత్తుగడలకు తెరలేపారంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 46% ఓట్లు దక్కించుకొని అత్యధిక సీట్లను గెలిచి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే క్షేత్ర స్థాయిలో మంచి బలమున్న కాంగ్రెస్ పార్టీ 28% మాత్రమే ఓట్లు సాధించి 19 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బీజేపీ అయితే కేవలం 7% ఓట్లతో ఒక్క స్థానానికి పరిమితమైంది. తాజా రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా తీసుకుంటే పరిస్థితి తలకిందులవుతుందనే అంచనాలతో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ను సైడ్ ట్రాక్ చేసి బీజేపీని బలమైన పార్టీగా చిత్రీకరించే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ టీఆర్ఎస్ ముఖాముఖి తలపడుతున్నట్లు కనిపిస్తున్నా లోగుట్టు మాత్రం వేరేగా ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైకి బీజేపీ మీద ఎదురుదాడి చేస్తున్నా అంతర్గతంగా తమ బలమైన శత్రువు కాంగ్రెసేనని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతర్గత మీటింగ్లు అంటున్నారంట. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండడంతో దాన్ని బలహీనపరిచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. బీజేపీని బలమైన పార్టీగా చూపిస్తూ సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు గులాబీ బాస్ తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పడితే తమ గెలుపు సునాయాసం అవుతోందని గులాబీ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్. మొత్తానికి మూడోసారి అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్ తన రాజకీయ చాణక్యాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారంటున్నారు. ఆ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ముఖ్య నేతల వారసులు రంగప్రవేశం చేయబోతున్నారా? తాము తప్పుకుందామని తండ్రులు అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నా అమలు చేసేందుకు ఇంతకాలం వేచి చూశారా? ఒక నియోజకవర్గం నుంచి ఒకేసారి 3 వారసులు బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇంతకీ ఆ నియోజకవర్గం నుంచి వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు అక్కడ వారసత్వ రాజకీయం చేయాలనుకుంటున్న సీనియర్లు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ తతంగం నడుస్తుందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. నల్లగొండ జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో మిర్యాలగూడ ఒకటి. ఇప్పుడు ఆ నియోజకవర్గమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించేందుకు 3 నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో సీనియర్ నేత జానారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో రాజకీయంగా తలపండిన నేతలైన కుందూరు జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఇద్దరు దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యే ఆలోచనల్లో ఉన్నట్టుగా కనబడుతోంది. వయోభారంతో ఎట్లాగూ తమ రాజకీయ జీవితం చరమాంకంలో ఉంది కాబట్టి వారసులను రంగంలోకి దించేందుకు ఎప్పటి నుంచో వారు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. ఈసారి మాత్రం వారసులను ఖచ్చితంగా పోటీ చేయించే ఆలోచనలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గంపై జానారెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా పట్టుంది. ఒకానొక సమయంలో జానారెడ్డితో పాటు సుఖేందర్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే అనుచర వర్గాన్ని కూడా సమీకరించుకున్నారు. కానీ పరిస్థితులు కలిసి రాక పార్టీ పెద్దలు ఒప్పుకోక అది కార్యరూపం దాల్చలేదు. అయితే
జానారెడ్డి మాత్రం అప్పట్లోనే దూరదృష్టితో ఆలోచించి తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన భాస్కర్ రావును మిర్యాలగూడ బరిలో దింపి ఆ తర్వాత తన కుమారుణ్ణి తెరపైకి తీసుకురావాలని పథకం వేశారు. అది బెడిసి కొట్టింది. జానారెడ్డి ఆశీస్సులున్న భాస్కర్ రావు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఆ క్రమంలో ఇప్పుడు అదే భాస్కర్ రావు జానారెడ్డికి పోటీగా తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. ఏదైతేనేం జానారెడ్డి తన పెద్ద కుమారుడు రఘువీరెడ్డిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో గుత్తా కూడా తన కుమారుడు అమిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారంట. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా ఈసారి పోటీకి తాను దూరంగా ఉండి కొడుకు సిద్ధార్థ్ను బరిలోకి దించాలని ఫిక్స్ అయ్యారంట. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శల కారణంగా వచ్చిన వ్యతిరేకత భాస్కర్ రావుని ఆ దిశగా ఆలోచింపచేస్తున్నాయంట. అలాగే యువ నాయకులు పోటీలో నిలిచే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో ఆ ప్రభావం తన గెలుపుపై పడే అవకాశం ఉందనే ఆలోచన కూడా భాస్కర్ రావులో ఉన్నట్లుగా తెలుస్తోంది. భాస్కర్ రావు కుమారుడు తన తండ్రి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తుంటారు. ఎమ్మెల్యే హాజరు కాని కార్యక్రమాలకు తానే పెద్ద దిక్కవుతూ నియోజకవర్గంలో మొత్తం తిరుగుతున్నారు. దాంతో ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి మరో 2 నేతలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన కొడుక్కి టికెట్లు ఇప్పించుకొని నియోజకవర్గంలో తనకున్న బలమైన కేడర్తో సులువుగా కొడుకుని శాసనసభకు పంపించొచ్చని జానారెడ్డి ప్లాన్ చేస్తున్నారంట. ఇక అసలు చిక్కంతా గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావుల మధ్యనే కనిపిస్తోంది. ఎందుకంటే 2 నేతలు ఒకే పార్టీలో ఉండడం, అందులోనూ భాస్కర్ రావు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, గుత్తా పార్టీలో సీనియర్ నేత కావడంతో ఎవరికి అవకాశం వస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ భాస్కర్ రావు కొడుకు సిద్ధార్థ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఎమ్మెల్యేని కలవాలంటే ముందు సిద్ధార్థ్ని కలవాల్సి వస్తోందని ఆయన అనుచరులే బహిరంగంగా అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరికి గులాబీ టికెట్ వస్తుందో చూడాలి.